రిజర్వేషన్లకి సంబంధించి 42% రిజర్వేషన్ బీసీలకి సాధ్యమా? ఇస్తుందా గవర్నమెంట్ ఇప్పుడు? రేపు లోకల్ ఇవ్వాలనే ఆలోచన లేదు, ఇవ్వాలనే ఉద్దేశం లేదు. లోకల్ ఎలక్షన్స్ లో మేము రెడీ చేస్తున్నాం అని చెప్పని అంటున్నారు. లోకల్ ఎలక్షన్ ఎట్లా వాయిదా వేయాలని చెప్పి తానవ్వక నొప్పించక తప్పించుకు తిరగాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలో భాగంగా ఆర్డినెన్స్ వచ్చింది. ఇది జస్ట్ ఎలక్షన్స్ ను వాయిదా వేయడానికి తెచ్చుకున్న ఆర్డినెన్స్ ఇది. అదేంటి అందరినీ రెడీ చేయండి అని చెప్పి మంత్రులందరికీ మొన్న దిశానిర్దేశం చేస్తున్నాను నేను కూర్చోబెట్టాయన. ఎట్లుంటదంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. రెడీ చేయండి అని చెప్తే రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉందని బీసీలు అర్థం చేస్తారు. సెప్టెంబర్ 30 తారీఖు లోపల మీరు ఎన్నికలు నిర్వహించండి అని చెప్పి కోర్టు కూడా ఆదేశాలు ఇస్తుందని చెప్పి దాన్ని ఎట్లా మరి కోర్టు ఇచ్చింది కాబట్టి ఎట్లా వాయిదా వేయాలి? ఓకే, హైకోర్టు ఇచ్చినట్టుగా 3 నెలల్లో ఎలక్షన్లోకి పోవాలి. అవును. పోతే ఏమవుతుంది? ప్రజాక్షేత్రంలో ఇవాళ కాంగ్రెస్ మైనస్లో ఉంది. అవును. జిల్లా పరిషత్తులు రావు, మండల ప్రజా పరిషత్తులు కూడా రావు. అక్కడక్కడ కొందరు ఎంపీటీసీలకు వెళ్తారు, కొందరు జెడ్పీటీసీలకు వెళ్తారు. కానీ ఒక పెద్ద ఎత్తున 32 జెడ్పీ చైర్మన్ పదవులు టీఆర్ఎస్కు ఉండే. అవును. కొంతమంది అటు ఇటు మారినా కూడా ప్రజల లోపల ఇంకా చెక్కు చెదరలేదు. 1 ఇయర్లో 1.5 ఇయర్లో రేవంత్ రెడ్డికి వచ్చిన స్పందన ఏదైతే ఎలక్షన్లో వచ్చిందో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, అది కూడా కొంత మైనస్ అయింది. ప్రజల లోపల ఒక రీథింకింగ్ స్టార్ట్ అయింది. మేము తప్పు చేసినామేమో, నమ్మించాడు, హామీలను నమ్మి ఓట్లేసాము. ఈ టైంలో ఎలక్షన్ పెట్టినట్టయితే రేవంత్ రెడ్డికి భంగం అవుతుంది. రెఫరెండం కింద తీసుకోవచ్చు అంటారు. అది రెఫరెండం అయినా కాకపోయినా ఓకే. సీట్లు రాకపోతే ఏమైందంటే తన ఫెయిల్యూర్ ఉంటుంది. అవును. కాంగ్రెస్లో ఇప్పటికే కొన్ని గొంతులు మాట్లాడుతున్నాయి. ఇక పెద్ద ఎత్తున ఆయన దించాలనేది ఒక వేవ్ వస్తుంది. ఓకే, ఈజ్ ఫెయిల్యూర్ సీఎం అని. అదంతా అవసరమా అని చెప్పి ఏం చేస్తాడంటే ఈ ఎలక్షన్లను దాటేయాలి.